హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం మన ఛానల్లో. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్, దట్ ఈస్ ఎన్టీపీసీ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద వేరియస్ పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ బేస్డ్ ఆన్ ద గ్రాడ్యుయేషన్ అండ్ ద డేట్ ఆఫ్ ఇండక్టివ్ నోటీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో చూస్తే మనకి అక్టోబర్ 4న ఇవ్వడం జరిగింది. అండ్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అక్టోబర్ 21 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయిన ఓపెన్ అయింది. అండ్ క్లోజింగ్ డేట్ చూసినట్లయితే మనకి నవంబర్ 20ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ సబ్మిటెడ్ అప్లికేషన్స్ నవంబర్ 22ని ఇవ్వడం జరుగుతుంది. ద డేట్ ఆఫ్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విత్ పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫీ, ఇది కూడా నవంబర్ 23 నుంచి డిసెంబర్ 2 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. డేట్స్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్ మస్ట్ ప్రొవైడ్ దేర్ స్క్రైబ్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ పోర్టల్, అది కూడా చూస్తే డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 7 మధ్యలో ఇవ్వాలనేసి మనకి నోటిఫికేషన్ అయితే తెలియజేస్తుంది. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద ఫాలోవింగ్ పోస్ట్ మెన్షన్స్ ఇన్ ద టేబుల్ బిలో. అప్లికేషన్ కంప్లీట్ ఇన్ రెస్పెక్ట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ లేటెస్ట్ బై 2359 hours of November 20. The first and chief commercial ticket supervisor and station master, goods train manager and junior accounts assistant cum typist and senior clerk cum typist traffic assistant. ఇందులో చూస్తే the medical that standard the age must be in the first post 18-82 అంటే 18 నుంచి 33 సంవత్సరాలు. ఇవి చూస్తే 161 పోస్టులు ఉన్నాయి. రెండో కేటగిరీలో ఇది కూడా సేమ్, అంత ఏజ్ అంతా కూడా 18 నుంచి 33 సంవత్సరాలే. తర్వాత చూస్తే మనకి చీఫ్ కమర్షియల్ కమ్ ట్రాఫిక్ సూపర్వైజర్ చూస్తే టికెట్ సూపర్వైజర్ 161 ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ 615, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3416, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ చూస్తే 921, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ చూస్తే 638, అండ్ తర్వాత ట్రాఫిక్ అసిస్టెంట్ చూస్తే 59 మంది ఉన్నారు. మొత్తంగా చూస్తే 5810 పోస్టులు అయితే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అది ఎన్టీపీసీ ఆర్ఆర్బి అండ్ బేస్డ్ ఆన్ ద గ్రాడ్యుయేషన్ మనం చూస్తున్నారు. ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే మన ఛానల్లో అయితే మాత్రం ఎప్పుడు కూడా అప్డేట్గా ఉంటాయి. తర్వాత ఈ ఏజ్ చూసినట్లయితే ఇది ఏజ్ ద లోవర్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇండికేటెడ్ ఫర్ ఏ పర్టికులర్ పోస్ట్ ఇన్ వేకెన్సీ టేబుల్ విల్ బి రికార్డ్ ఆన్ 1/1/2026లో చూస్తే, అంటే జనవరి 1, 2026కి ఏజ్ ఎంత ఉండాలనేది మన విషయం మీద చూస్తే మనకి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల ఏజ్ ఉండాలి. వీళ్ళు చూస్తే 1/1/2008 బార్న్ చూస్తే ఇవ్వాలి. 2001 నుంచి 2/1/1993 యూఆర్ ఈడబ్ల్యూఎస్కి. ఓబీసీకి వస్తే 1990 చూడాలి, ఎస్సీఎస్టీకి వస్తే 1988 చూడొచ్చు. అండ్ కామన్ కేటగిరీ ఫర్ ఆల్ కేటగిరీస్ చూస్తే 2008 అయితే ఇవ్వడం ఉంది. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మన డీటెయిల్గా చూసినట్లయితే నేను అప్పర్ ఏజ్ లిమిట్ అండ్ మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్కి చూస్తే 5 years ఏజ్ లిమిట్ ఇస్తున్నారు రిలాక్సేషన్. ఓబీసీకి ఇస్తే క్రిమిలేయర్ అండ్ నాన్ క్రిమిలేయర్ కింద 3 years అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ విత్ లీస్ట్ 6 months కంటిన్యూస్ సర్వీస్ ఆఫ్టర్ అటెస్టేషన్ చూస్తే అందులో ఈడబ్ల్యూఎస్ వారికి 3 years ఇస్తున్నారు. అండ్ ఓబీసీకి 6 years, మరి ఎస్సీ/ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్కి 8 years అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ చూస్తే ఇందులో కూడా ఈడబ్ల్యూఎస్కి 10 years, అండ్ ఓబీసీకి చూస్తే 13 years, అండ్ ఎస్సీ/ఎస్టీకి చూస్తే 15 years అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇలాగ మనకి ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్ కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్ ఎప్పుడూ నేను రూపొందిస్తూ ఉంటాము. మన ఛానల్ని ఆదరించాలని హృదయపూర్వక మరి విజ్ఞప్తి చేస్తున్నాము. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయమని హృదయపూర్వకంగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ అండ్ బ్రైట్ ఫ్యూచర్.